ఇది 1980 షాబానో యొక్క నిజ జీవిత కథ. భారతదేశంలో సంచలనం సృష్టించిన కేసు ఇది. ట్రిపుల్ తలాక్ చట్టం రావడానికి కారణమైన కేసు ఇది. హక్ మూవీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. కథ ఏంటంటే, షజియా బనో యామీ గౌతమ్ తన భర్త అబ్బాస్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ ముగ్గురు పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ సైరాని ఇంటికి తీసుకొచ్చిన అబ్బాస్ ఖాన్ గర్భంతో ఉన్న షజియా బనోకి త్రిబుల్ తలాక్ చెప్పి షాక్ ఇస్తాడు. దీంతో ముగ్గురు పిల్లలు కడుపులో బిడ్డతో ఒంటరిగా మిగిలిన షజియా బనో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. మరి షజియా బనోకి న్యాయం జరిగిందా లేదా తెలుసుకోవాలంటే హక్ మూవీ చూడాల్సిందే. భారత్లో త్రిపుల్ తలాక్ చట్టం రావడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేశాయి? ఈ చట్టం అమలులోకి రాకముందు భారత్లో ముస్లిం యువతుల పరిస్థితి ఎలా ఉండేది? అనేక ఆలోచన నుంచే పుట్టిందే హక్ మూవీ కథ. ఇందులో విలన్ ఎవ్వరూ ఉండరు. అనాదిగా జనాల్లో పేరుకుపోయిన మతాచారాలే అసలు విలన్. మతం పేరుతో మహిళలను అణచివేయడం, రాజ్యాంగం పేరుతో ఆ అణచివేతను కాపాడటం ఇవే సినిమాకి మూల స్తంభాలు. డైలాగ్లు తీక్షణంగా రాజకీయంగా ఉంటాయి. షజియా బానో పాత్రలో యామీ గౌతమ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా స్త్రీల హక్కుల మతపరమైన రాజకీయాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతుంది. తప్పక చూడాల్సిన సినిమా.